హాయ్ గైస్ వాట్సాప్. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మన జిఎస్టీ సిస్టమ్ గురించి. మీకు తెలుసా, మన సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ సిస్టమ్ ని పూర్తిగా చేంజ్ చేసింది. దీంతో జిఎస్టీలో చాలా పెద్ద చేంజెస్ అయితే వచ్చినాయి. ఈ జిఎస్టీ చేంజ్ వలన మన పాకెట్ పైన డైరెక్ట్ గా ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ కొత్త రూల్స్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్, ఈ చేంజెస్ వలన మనకి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మీకు అర్థమయ్యేలా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఫస్ట్ జిఎస్టీ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఇక్కడ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. బేసికల్లీ మనం కొనే ప్రతి ఐటెం మీద కూడా, ప్రతి సర్వీస్ మీద వేసే ట్యాక్స్ అన్నమాట. ఈ చేంజెస్ తీసుకురాకముందు 5%, 12%, 18%, అలాగే 28% ఈ 4 రకాల ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి. వీటి గురించి చెప్పుకుంటే రియల్లీ కన్ఫ్యూజింగ్, రైట్? అయితే ఏ వస్తువు మీద ఎంత ట్యాక్స్ ఉందో అర్థం అయ్యేది కాదు. మన గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ పూర్తిగా ఎలిమినేట్ చేసింది. ఈ చేంజెస్ తర్వాత రెండు స్లాబ్స్ ఉంటాయి. ఒకటి 5%, 18%. ఈ చేంజెస్ అనేది సెప్టెంబర్ 22 నుంచి ఎఫెక్ట్ అవుతాయి. ఈ జిఎస్టీ చేంజ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం, వినండి. డైలీ ఎక్స్పెన్సెస్, మనం రోజు వాడే సోప్స్, షాంపూస్, టూత్ పేస్ట్, బిస్కెట్స్, నూడిల్స్, వీటిపైన ట్యాక్స్ రేట్ అనేది 18% నుంచి 5% కి తగ్గింది. సో నౌ దే ఆర్ మోర్ అఫోర్డబుల్. ఎలక్ట్రానిక్స్, టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్ల మీద ట్యాక్స్ అనేది 28% నుంచి 18% కి తగ్గింది. ఇదైతే మనకి బిగ్ సేవింగ్ అనే చెప్పాలి. మీలో ఎవరైనా కొత్త గాడ్జెట్స్ కొనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం అనే చెప్పాలి. ఇన్సూరెన్స్ విషయంలో చాలా పెద్ద చేంజ్ అనే చెప్పాలి. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద 18% ఉన్న జిఎస్టీని కంప్లీట్ గా రిమూవ్ చేశారు. సో ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ విల్ బి చీపర్. అండ్ నెక్స్ట్ గో గ్రీన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా జిఎస్టీని రిమూవ్ చేశారు. దీని వలన ఎలక్ట్రిక్ బైక్స్, కార్స్ ప్రైస్ తగ్గి వీటిని కొనే వాళ్ళు కూడా పెరుగుతారు. దిస్ ఈస్ గ్రేట్ మూవ్ ఫర్ అవర్ ఎన్విరాన్మెంట్. అయితే జిఎస్టీ తగ్గడం వలన లాభాలతో పాటు లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకోవాలి కదా. ప్రైస్ హైక్. ఇంతకు ముందు 12% స్లాబ్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ మీద ట్యాక్స్ రేట్ అనేది 18% కి పెరగొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ఫోన్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ పార్ట్స్, వీటి మీద కొద్ది ప్రైస్ అనేది హైక్ ఉండొచ్చు. సైన్ గుడ్స్, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్స్, లగ్జరీ కార్స్ వంటి ఐటమ్స్ మీద ట్యాక్స్ రేట్ అనేది 40% వరకు ఉంటుంది. ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. గవర్నమెంట్ వీటిని సైన్ గుడ్స్ అని పిలుస్తుంది. సో దే వాంట్ టు డిస్కరేజ్ పీపుల్ ఫ్రమ్ యూజింగ్ దెమ్. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ కొత్త జిఎస్టీ సిస్టమ్ మనలాంటి కామన్ పీపుల్ కి చాలా బెనిఫిషియల్. ప్రతిరోజు మనం కొనుక్కున్న ఐటమ్స్ మీద ట్యాక్స్ తగ్గడం వలన మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. అలాగే ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ లేకపోవడం వలన రియల్లీ గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇంతకీ ఈ చేంజెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ డ్రాప్ ఏ కామెంట్ బిలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కూల్ టాపిక్ తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.